నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఈశాన్య భారతం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఏళ్లుగా అసోం శాంతి భద్రతలకు సవాల్గా నిలిచిన బోడో తీవ్రవాదులు మరోమారు పంజా విసిరారు. ఆదివాసీలే లక్ష్యంగా సోనిత్పూర్, కోక్రాఝార్లో దారుణ మారణకాండకు పాల్పడ్డారు. గంట వ్యవధిలో 5 ప్రాంతాల్లో అమానుష దాడులు జరిపి 70 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. గిరిజన గూడాల్లో భయాందోళనలు సృష్టించారు. సామాన్యులను హతమార్చి సైన్యంపై ప్రతీకారాన్ని తీర్చుకున్నారు ముష్కర మూకలు. ఈ ఘటనతో తేరుకున్న తరుణ్ గొగోయ్ సర్కారు దిగువ అసోంలో కర్ఫ్యూ విధించింది. కేంద్రం సాయంతో దుండగుల కోసం గాలింపు చేపట్టింది. అసలు ఈశాన్యంలో అలజడికి కారణాలేంటి? ఏ తీవ్రవాద సంస్థలు అక్కడ అలజడులు సృష్టిస్తున్నాయి? ఈ గొడవల్లో ఎక్కువగా బలవుతోంది ఎవరు? శాంతి భద్రతల సంరక్షణ కోసం, దేశ సమగ్రతను కాపాడడం కోసం కేంద్రం అనుసరిస్తున్న వైఖరేంటి? విచక్షణ మరచిన వేర్పాటువాదం వెర్రితెల్లలేసింది. మానవత్వం మరచిన తీవ్రవాదులు అసోంలో సోనిత్పూర్, కోక్రాఝార్లో గంటపాటు 5 ప్రాంతాల్లో దారుణ మారణహోమం సృష్టించారు. భద్రతా బలగాలకు సహకరిస్తున్నారని అనుమానంతో ఆదివాసీలపై తుపాకులతో విరుచుకుపడ్డారు. మహిళలు, చిన్నపిల్లలు అన్న కనికరమైనా లేకుండా వాళ్ల శరీరాలను జల్లెళ్లుగా మార్చారు. ఈ నరమేధంలో దాదాపు 70 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సోనిత్పూర్ జిల్లాలో 24 మంది తీవ్రవాదులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడగా 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా సమీప తేయాకు తోటల్లో పనిచేసి పొట్టపోసుకునే గిరిజన కూలీలు. సైనిక దుస్తుల్లో వచ్చిన తీవ్రవాదులు తలుపులు బద్దలు కొట్టి మరీ ఇళ్లలో ఉన్న వాళ్లపై ఇష్టారీతిన కాల్పులు జరిపారు. కొందరిని బయటకు ఈడ్చుకెళ్లి అత్యంత సమీపం నుంచే కాల్చి చంపారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లు దాదాపు 40 మంది బుధవారం మృతి చెందారు. బోడో తీవ్రవాదుల అరాచకత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనను పిరికి పందల చర్యగా అభివర్ణించారు. తీవ్రవాద, ఉగ్రవాద దాడులను తక్షణం అరికట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ పిలుపునిచ్చారు. ఇప్పటికే అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం 50 బెటాలియన్లను అక్కడకు పంపాయి. అవసరాన్ని బట్టి మరికొన్ని బలగాల్ని పంపాలని కేంద్రం నిర్ణయించింది. అక్కడ 3 రోజుల పాటు కర్ఫ్యూ విధించిన బలగాలు ముష్కరుల వేట ముమ్మరం చేశాయి. कल जो असम की घटना हुई है वो बहुत ही दुर्भाग्यपूर्ण है और मैं यह मानता हूं कि यह कायराना हरकत है और जिस प्रकार की यह कार्रवाई की गई है मैं समझता हूं कि इसे एक मिलिटेंसी के रूप में ही इसको रिकॉग्नाइज नहीं किया जाना चाहिए, बल्कि इसे मैं एक एक्ट ऑफ टेरर मानता हूं और एक्ट ऑफ टेरर से जैसे निपटा जाता है वैसे ही हम इससे भी निपटेंगे। मैं समाज के सभी लोगों से अपील करना चाहता हूं कि वह पूरी तरह से शांति बनाए रखें। सरकार ने इसे बहुत ही गंभीरतापूर्वक लिया है। You see, the government of India is taking it very seriously. Prime Minister himself rang me up, Home Minister himself rang me up, and he assured me all this assistance, whatever is necessary. We are asking our companies, they are providing. You see, government is not soft. You see, people are accusing me. Tarun Gogoi is tough, giving warning. That's why they are taking. I will go on tough. Definitely, not only government of India is also, you can't surrender. You can't such extremists go to run their writ in this part of the country. ప్రత్యేక బోడో ల్యాండ్ కోసం దశాబ్ద కాలంగా పోరాటం ఉధృతం చేసిన బోడో తీవ్రవాదులపై సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది. భద్రతా బలగాల ఏరివేతలో ఈ సంస్థ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లోనూ 2 తీవ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలకు గిరిజనులు సహకరిస్తున్నారని అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడుగట్టి ఉంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బోడోల్యాండ్ స్వయం ప్రతిపత్తి మండలికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించాలన్న ఉద్దేశంతోనూ దాడులకు తెగబడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వం శాంతి చర్చలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి తీవ్రవాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. ప్రస్తుత దాడులకు పాల్పడిన సంస్థ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ NDFBI ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడిని నిరసిస్తూ జరిగిన అల్లర్లను నిలువరించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 5గురికి పైగా గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. దాడులకు పాల్పడిందని అనుమానిస్తున్న NDFB 1986 నుంచి ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాటం చేస్తోంది. ఆ సంవత్సరం రంజన్ దైమరీ నేతృత్వంలో బోడో రక్షక దళంగా ఏర్పడిన కొందరు తీవ్రవాదులు బోడోయేతరులపై దాడులకు పాల్పడటం ప్రారంభించారు. అప్పటినుంచి ఆదివాసులను కూడా అనేక మార్లు ఊచకోత కోసిన సందర్భాలున్నాయి. అదే వర్గం 1994లో NDFBగా మారింది. 1993లో కేంద్రానికి అసోంకు కుదిరిన బోడోల్యాండ్ ప్రత్యేక ప్రతిపత్తి మండలి ఒప్పందాన్ని NDFB వ్యతిరేకిస్తూ వస్తోంది. 2003లో బోడో లిబరేషన్ టైగర్స్ ఫ్రంట్ BLTFకి కేంద్రానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఏర్పాటైన బోడోల్యాండ్ ప్రాదేశిక మండలిని కూడా NDFB తీవ్రంగా వ్యతిరేకించింది. తర్వాత 2 ఏళ్లకు కేంద్రంతో ఈ తీవ్రవాద సంస్థ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం NDFB అమాయకులపై దాడులు చేయకూడదు. అదే సమయంలో ఆ సంస్థ సానుభూతి పరులపై సైన్యం ఏ విధమైన చర్యలకు పాల్పడకూడదు. అయితే అదే సంస్థకు చెందిన కొన్ని శాఖలు మాత్రం ఇప్పటికీ దాడులతో హింసను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ఈ కోవలకు వచ్చేదే మంగళవారం జరిగిన మారణ హోమం. గత కొన్నేళ్లుగా శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని వ్యతిరేకిస్తూ ఆయా సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. అసోం ఏళ్ల నుంచి రక్తమోడుతూనే ఉంది. అక్కడ 100 ఏళ్ల నుంచి ఉంటున్న బోడోలు 10% ఉన్నారు. వీళ్లు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొదట్నుంచి ప్రత్యేక ఉద్యమం నడుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలసల కారణంగా తాము అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నామని బోడోలు అనేకమార్లు విధ్వంసాలకు పాల్పడ్డారు. 2012లో జరిగిన కోక్రాఝర్ అల్లర్లు ఈ కోవలకు వచ్చేవే. నెలల తరబడి జరిగిన ఈ అల్లర్లలో 10ల్లో ప్రాణాలు పోగా వేలల్లో సామాన్యులు నిరాశ్రయులయ్యారు. గత 30 ఏళ్ల వ్యవధిలో దాదాపు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోనే కాదు, ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఏళ్లుగా వేర్పాటువాదం బుసలు కొడుతూనే ఉంది. దీన్ని అణిచేందుకు ఆ 8 రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ నేటికీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఫలితంగానే శాంతి స్థాపన, అభివృద్ధి నినాదాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి నేటికీ వారికి తీరని కలలుగానే మిగిలాయి. ఈశాన్య భారతంలో అసోం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాదులు దాడులు జరుపుతూనే ఉన్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ప్రయోగించి మరీ సైన్యాన్ని మోహరించినా వస్తున్న ఫలితాలు అంతంత మాత్రమే. మణిపూర్ రాష్ట్రంలో మొత్తం 4 ఉగ్రవాద సంస్థలు వేర్పాటువాదాన్ని ఎగదోస్తున్నాయి. వాటన్నింటిపై కేంద్రం ఎప్పుడో నిషేధం విధించింది. ఇక నాగాలాండ్. అప్పటి వరకు అసోంలో ఓ జిల్లాగా ఉన్న నాగాలాండ్ 1963లో ఓ రాష్ట్రంగా అవతరించింది. అయితే మొదట్నుంచి వాళ్లు కోరుతోంది పూర్తిస్థాయి స్వాతంత్ర్యం. అందుకోసం పనిచేస్తున్న సంస్థ నాగా జాతీయ మండలి. నిజానికి ఈ సంస్థపై 1947లోనే నిషేధం విధించారు. కానీ 1956 సమయంలో కొంత స్తబ్దుగా ఉన్న ఈ సంస్థ తర్వాత నుంచి తన ఉనికిని నేటి వరకు ప్రదర్శించుకుంటూనే ఉంది. అపహరణలకు పాల్పడటం, ఆస్తులను దోచుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ల నుంచి పన్నులు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు ఈ సంస్థే తెరతీసింది. ఈ సంస్థకు ఇతర దేశాల నుంచి దండిగా నిధులు వస్తుంటాయి. దేశంలో అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమే ఈ సంస్థ ఆశయం. త్రిపురలో వేర్పాటువాదం 1970 చివరి నాళ్లలో మొదలైంది. అక్కడున్న ఆదివాసీలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల మధ్య జాతి వైరాలు నిత్యకృత్యమయ్యాయి. వలసలతో స్థానికులైన తాము అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నామన్నది గిరిజనుల ఆందోళన. ఈ క్రమంలో వలసదారులపై స్థానికులు దాడులకు పాల్పడటం, వాళ్ల ఆస్తులను లూటీ చేయడం వంటివి రోజు ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటుంటాయి. మేఘాలయలోనూ ఇదే పరిస్థితి.
మిజోరాం విషయానికి వస్తే మిజోలకు అస్సామీలకు మధ్య ఎప్పుడూ పోరు జరుగుతూనే ఉంటుంది. ఇలా ఈశాన్య భారతం ఎప్పుడూ ఏదో విధమైన సమస్యతో అల్లాడిపోతూ ఉంటుంది. అనేక చిక్కుల నడుమ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమాన్ని అణగదొక్కాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గమని భావించిన సర్కారు 1971లో పార్లమెంటు చట్టం ద్వారా ఈశాన్య రాష్ట్రాల మండలిని తెరమీదకు తెచ్చింది. దీనిలో ఆ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సభ్యులుగా చేర్చింది. ఆ ప్రాంతాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన సలహాలను ఈ మండలి ఇస్తుంది. ఈ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. అంతేకాదు 2001లో ఓ ప్రత్యేక శాఖను తీసుకువచ్చి ఒక మంత్రిని ఈ శాఖకు కేటాయించింది. కానీ ఆశించిన స్థాయి ఫలితాలు సాధించని వారి వైఫల్యాలు అసంతృప్తుల రూపొందించి అలజడులకు దారితీస్తూ సమస్యను అపరిష్కృతంగానే మిగిలిపోయేలా చేశాయి. ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం ఏళ్లుగా ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. రోజు ఏదో రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఒక దుర్ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. తీవ్రవాదుల దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్న బాధితులపైన పోలీసుల తుపాకులు పేలుతూనే ఉన్నాయి. ఓ సమగ్ర విధానంతో ముందుకు వెళ్లినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం. ఈశాన్య భారతం ప్రశాంతం. ఒక్క ఈ ప్రాంతంలోనే కాదు, దేశంలో ఎక్కడ తీవ్రవాదం బుసలు కొడుతున్నా దాని దాటికి ముందు బలవుతున్న వాళ్లలో గిరిజనులే అధికంగా ఉండడం కలవరపరిచే అంశం. పోలీసులకు సహకరిస్తే తీవ్రవాదులు, లేకుంటే పోలీసులే వాళ్లను చిత్రహింసలకు గురిచేస్తుంటారు. ఈ క్రమంలో వీళ్ల హక్కుల కోసం మానవ హక్కుల సంఘాలు పోరాటాలు చేస్తున్నా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. సరిహద్దుల్లో ఉరుముతున్న శత్రు దేశాలు, పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతున్న దాయాది దళాలు, చొరబాట్లకు పాల్పడుతున్న చైనా సేనలు, అంతేకాదు భారత్ను అష్టదిగ్బంధనం చేసేందుకు ముత్యాల సరం పేరిట డ్రాగన్ కుయుక్తులు, సహకరిస్తున్న మన చుట్టూ ఉన్న దేశాలు, ఫలితంగా ఎవరినీ నమ్మలేని దుస్థితి. ఈ క్రమంలో పరిస్థితులు వేడెక్కి యుద్ధ మేఘాలు కమ్ముకుంటే శత్రువులపై భారత్ పైచేయి సాధించగలదా అంటే అనుమానమే సమాధానం అంటోంది పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక. సరిహద్దుల్లో పహారా కాసే సైన్యం ధరించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి జలాంతర్గాములు, యుద్ధ విమానాల వరకు ప్రతి చోట ఉన్న లోపాలను స్థాయి సంఘం ఎత్తి చూపింది. ఇంకా చెప్పాలంటే వ్యూహాత్మకంగా పాక్తో సరితూగలేమంటూ తేల్చి పారేసింది. ఏళ్లుగా రక్షణ శాఖకు జరుగుతున్న బడ్జెట్ కేటాయింపుల పట్ల పెదవి విరిచింది. రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం పెరగకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఇకనైనా మేలుకోకుంటే అనుకోకుండా వచ్చి పడే ఉపద్రవాన్ని ఎదుర్కోవడం అసాధ్యమంటూ హెచ్చరించింది. రక్షణ రంగంలో లోపాలు ఎత్తి చూపిన పార్లమెంటరీ స్థాయి సంఘం వ్యూహాత్మకంగా పాక్ కంటే బలహీనంగా ఉన్నామంటూ నివేదిక. శత్రు దేశాల్ని నిలువరించేందుకు సరిపడా యుద్ధ విమానాలు లేవని వెల్లడి. బడ్జెట్ కేటాయింపులు పెంచుకుని బలపడకుంటే కష్టమేనని హెచ్చరికలు. చుట్టూ శత్రువులు కమ్ముకు వస్తున్నా పట్టి పట్టనట్లు వ్యవహరించిన సర్కార్లు నేడు దేశ భద్రతను గాలిలో దీపం చేసే పరిస్థితికి తెచ్చాయి. ఏటికేడు భద్రత విషయంలో రాజీ పడుతూ బడ్జెట్ కేటాయింపులు తగ్గించుకుంటూ వచ్చిన మన పాలకులు చైనాను కాదు కదా, పాక్ను కూడా వ్యూహాత్మక అంశాల్లో నిలువరించలేని స్థితికి మన సైన్యాన్ని చేర్చారు. ఒకప్పుడు చైనా యుద్ధంలో ఓటమికి కారణం సరిపడా యుద్ధ విమానాలు మన దగ్గర లేకపోవడమే. కానీ ఇప్పటికీ భారత్ ఈ విషయంలో పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. దేశ భద్రతకు పూర్తి భరోసా ఉండాలంటే కనీసం 45 స్క్వాడ్రన్లు అవసరం. కానీ ప్రస్తుతం వైమానిక దళంలో 42 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వాస్తవంలో 25 స్క్వాడ్రన్లు మాత్రమే యుద్ధరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి కేవలం లెక్కపెట్టుకుని మురిసిపోవడానికే అంటూ బీసీ ఖండూరి నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది.
అందుబాటులో ఉన్న 25 స్క్వాడ్రన్లలో 14 స్క్వాడ్రన్లలో MiG-21, MiG-27 యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. ఇవి ఈ ఏడాది నుంచి 2024 లోపు సేవల నుంచి తప్పుకోనున్నాయని స్థాయి సంఘం వివరించింది. అప్పుడు మన వైమానిక బలం కేవలం 11 స్క్వాడ్రన్లకు పడిపోతుంది. ఈ లోటును పూడ్చుకునేందుకు రష్యా నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను 270 కొనుగోలు చేస్తున్నా అవి మరో 5 ఏళ్ల తర్వాత కానీ భారత వైమానిక దళం చేతికి అందే పరిస్థితి లేదు. అంటే 2020 నాటికి కానీ భారత్ మరో 13 స్క్వాడ్రన్లను పెంచుకోలేదన్నమాట. అంతేకాక మధ్యతరహా యుద్ధ విమానాల కొనుగోళ్లు ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్నాయి. ఈ సమస్యల నుంచి వైమానిక దళం తేరుకోవాలంటే రక్షణ శాఖకు బడ్జెట్లో కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థాయి సంఘం తెలిపింది. వైమానిక దళం నేడు సమస్యల చట్రంలో చిక్కుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది బడ్జెట్ కేటాయింపులు తక్కువ కాగా, మరొకటి కేటాయింపుల మేర కొనుగోళ్లు జరగకపోవడమే. గతంలో అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం సృష్టించిన ప్రకంపనల దరిమిలా ఆ తరువాత ఏ రక్షణ మంత్రి కూడా కొనుగోళ్ల వైపు దృష్టి సారించే సాహసం చేయలేకపోయారు. ఇక మరో సమస్య యుద్ధ విమానాలు ఆకాశంలో పేలిపోవడం. గత 4 ఏళ్లలో దాదాపు 35కి పైగా యుద్ధ విమానాలు వైమానిక దళం కోల్పోయింది. గత 3 ఏళ్లలో IAF మొత్తం 30 విమానాలను పోగొట్టుకుందని ఓ ప్రశ్నకు సమాధానంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంట్లో ప్రకటన చేశారు. 2011-12 కాలంలో అధికంగా 13 యుద్ధ విమానాలు కూలిపోగా ఆ తర్వాత 2 ఏళ్లు ఏడాదికి 6 చొప్పున నేలకూలాయి. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఇవే కాక విపత్తుల సమయంలో సేవలందిస్తూ 2 వైమానిక దళ హెలికాప్టర్లు కూలిపోయాయని పారికర్ సభకు తెలియజేశారు. ఈ మొత్తం ప్రమాదాల్లో 10లో నిబద్ధత గల సైనికులతో పాటు 1161.5 కోట్ల రూపాయల వరకు దేశం నష్టపోయింది. యుద్ధ విమానాలు కూలిపోయేందుకు సాంకేతిక తప్పిదాలు ఒక కారణం కాగా, మరొకటి పైలట్లకు సరైన శిక్షణ లేకపోవడమే. ఈ విషయాన్ని కాగ్ ఎప్పుడో సర్కారుకు తెలియజేసింది. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు తరచూ కూలిపోతుండడం, పెద్ద సంఖ్యలో పైలట్లు ప్రాణాలు కోల్పోతుండడం పట్ల కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కూలిపోయిన ప్రతిష్టాత్మక C-130J సూపర్ హెర్క్యులస్ విమానం కూలిపోవడానికి పైలట్ తప్పిదమే కారణమని తేలడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. IAF దగ్గర పూర్తి స్థాయిలో శిక్షణ యుద్ధ విమానం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. మధ్య తరహా అధునాతన జెట్ శిక్షకులు, బోధకులు కూడా అందుబాటులో లేరు. శిక్షణ, పోరాట విమానాలను అభివృద్ధి చేసేందుకు బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. దీనికోసం దాదాపు 3,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు జరిగినా ఖర్చు చేసింది మాత్రం 10 కోట్ల లోపే. నానాటికి తీసికట్టుగా తయారవుతున్న వైమానిక రంగాన్ని ఆధునికీకరించేందుకు ఇటీవల పెద్ద ఎత్తునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఫ్రాన్స్ నుంచి 126 రఫాలే మధ్యతరహా పోరాట జెట్లను దిగుమతి చేసుకోవలసి ఉంది. కానీ ఆ ఒప్పందంపై సంతకాలు ఎప్పుడనేదే ఇంకా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే దిగుమతి ప్రక్రియలో జాప్యం వల్ల వాటి ఖరీదు భారీగా పెరిగిపోయింది. 2007లో $10.6 బిలియన్ల ఉన్న వాటి వ్యయం ఇప్పుడు $25 బిలియన్ పెరిగింది. పోనీ అంత వ్యయం చేసినా 2015లో వాటి ఒప్పందం సంతకాలు జరిగితే మొదటి యుద్ధ విమానం భారత్కు వచ్చేసరికి 2018 దాటుతుంది. విశ్రాంత వైమానిక దళాధిపతి NAK బ్రౌన్ 2013 డిసెంబర్లో హెచ్చరించిన ప్రకారమైతే ఆ ఆలస్యం 2017 మార్చి దాటితే అది వైమానిక యుద్ధ సామర్థ్యాన్నే దెబ్బతీసే ప్రమాదం ఉంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజాస్ విమానాలు పూర్తి స్థాయి సేవలందించేసరికి దశాబ్దం పడుతుందని అంచనా. HS-748 రవాణా విమానాల స్థానంలో తేవాలనుకుంటున్న 56 సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ల ఒప్పందంలోనూ అదే ఆలస్యం జరుగుతోంది. దీని విలువ దాదాపు $3 బిలియన్. వీటితో పాటే 197 తేలికపాటి వినియోగ హెలికాప్టర్లను దిగుమతి చేసుకోవలసి ఉంది. భారీ కుంభకోణంతో వివాదంలో చిక్కిన అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్లు ఈ కోవలోకి చెందినవి. ఇదే సమయంలో అమెరికా వంటి అగ్రరాజ్యాలతో జరుగుతున్న ప్రత్యక్ష ఒప్పందాల్లో పోటీ లేక కొన్నింటికి భారీ మొత్తాలను వెచ్చించాల్సి వస్తోంది. అమెరికా నుంచి మనం కొనుగోలు చేసిన 12 P-81 నిఘా విమానాలు, C-17, C-130 సైనిక రవాణా విమానాలు ఓ కోవలోనివే. గత సర్కార్ల నిర్ణయ జాప్యం కారణంగానే ఈ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారడం, మనోహర్ పారికర్ చేతుల్లోకి రక్షణ శాఖ పగ్గాలు చేరడంతో వైమానిక దళ బలోపేతంపై ఆశలు ఊపందుకున్నాయి. నౌకాదళం పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. వరుస ప్రమాదాలతో నేవీ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. భారత నౌకాదళం దగ్గర మొత్తం 14 సంప్రదాయ జలాంతర్గాములుండగా వీటిల్లో అధిక భాగం 20 ఏళ్లు పైబడినవే. త్వరలో ఉపసంహరణ దశకు చేరుకుంటున్నవి. భారత రక్షణ అవసరాలు తీర్చేందుకు 18 జలాంతర్గాములు అవసరం కాగా లోటుతోనే నేవీ నెట్టుకొస్తోంది. గత 15 ఏళ్లలో కేవలం ఒకే ఒక కొత్త జలాంతర్గామిని జలాల్లోకి పంపారు. అదే 2000లో సముద్రంలో ప్రవేశించిన సింధు శస్త్ర. ఇదే సమయంలో దాదాపు 5 జలాంతర్గాములను ఉపసంహరించడం జరిగింది. కాలం చెల్లిన జలాంతర్గాముల్లో ప్రమాదాలు సంభవించడం నేవీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ కోవలోకి వచ్చేదే INS సింధు రక్షక్, సింధురత్న విషాదాలు. వరుసగా ఇలాంటి ఘటనలతో కలత చెందిన నాటి నౌకాదళాధిపతి జనరల్ DK జోషి బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి వైదొలిగారు.
సైన్యంలోనూ ఇదే తరహా లోటుపాట్లు కలవరపెడుతున్నాయి. మౌంటైన్ స్ట్రైక్ స్థావరాలు పూర్తి సన్నద్ధంగా లేకపోవడాన్ని స్థాయీ సంఘం తప్పుబట్టింది. వాటిని రక్షణ వ్యర్థాలు నిల్వ చేసేందుకు వినియోగించడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు శత్రు తూటాలకు ఎదురొడ్డి నిలుస్తున్న మన సైనికులకు నాణ్యమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేకపోతున్నారని ఆక్షేపించింది. ఫలితంగా లక్షల మంది సైనికులు ప్రమాదం అంచున నిలుచుని దేశానికి పహారా కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు సైనికుల ఆయుధాలు ఆధునికీకరించడంలోనూ మీనమేషాలు లెక్కబెట్టడాన్ని తప్పుబట్టింది. అంతేకాదు యుద్ధ ట్యాంకులు కూడా సరిపడా లేవని పేర్కొంది. దేశీయ ఆయుధ తయారీ సంస్థ DRDO INSAS రైఫిళ్లను తయారు చేయడానికి 14 ఏళ్లు సమయం తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు అన్నేళ్లు కష్టపడి తయారు చేసిన ఆ రైఫిళ్లు అవసరాలను తీర్చలేకపోవడం శోచనీయమని పేర్కొంది. సైన్యానికి అధునాతన ఆయుధాలు అందించడంలో ఇంకా మన రక్షణ శాఖ వెనుకబాటుతనాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా హోవిట్జర్ తుపాకులు, శతఘ్ని విధ్వంసక క్షిపణులు, పదాతి దళ పోరాట వాహనాలు, ఆధునిక ఆయుధాల కొరత సైన్యాన్ని తీవ్రంగా వేధిస్తోంది. సైనిక దళాలను T-90 దేశీయ అర్జున్ ట్యాంకులతో బలోపేతం చేయాలన్న ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. వీటిల్లో పదాతి దళానికి ఆమోదించిన అస్త్రాల్లో సగం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేటాయించిన 88,000 ట్యాంకు విధ్వంసక క్షిపణుల్లో సగమే వాళ్ల అమల పొదిలో చేరాయి. కొనుగోళ్ల కోసం చేసిన ప్రయత్నాలు, చేసుకున్న ప్రాథమిక ఒప్పందాలు అవినీతి ఆరోపణల మూలంగా గతంలో అటకెక్కాయి. వాస్తవానికి 2010లోనే సైన్యం 3,90,000 బాలిస్టిక్ హెల్మెట్స్, 30,000 మూడవ తరం రాత్రిపూట కనిపించే పరికరాలు, 1,80,000 తేలికపాటి తూటా రక్షక కవచాలు, 15,000 మెషిన్ గన్లు, ఎలాంటి లోహ నిర్మాణాలైనా ఛేదించే 1100 విధ్వంసక క్షిపణులు కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది తర్వాత 5.56 mm తుపాకులను సైన్యం పరీక్షించాల్సి ఉంది. ఎందుకంటే అవసరాలకు ఏమాత్రం సరిపోని విధంగా ఉన్న దేశీయ తుపాకుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టడం అత్యంత అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న తుపాకుల్లో చాలా వరకు 1990లో తీసుకువచ్చినవే. ఇదే విషయంపై గతంలో నాటి సైన్యాధ్యక్షుడు, నేటి కేంద్ర మంత్రి VK సింగ్ అప్పటి ప్రధానికి రాసిన లేఖ బయటకొచ్చి కలకలం రేపింది. 2013 మార్చి 12న రాసినట్లు చెబుతున్న ఆ లేఖ ప్రకారం జనరల్ VK సింగ్ ఈ లోటుపాట్లను ప్రస్తావిస్తూ సైన్యం పోరాట సామర్థ్యాలపైనే కొన్ని సందేహాలను లేవనెత్తారు. ఇప్పుడు ఆయనే ప్రభుత్వంలో ఉన్నందున సైనికుల సమస్యలను కేంద్రానికి వివరించి వీలైనంత త్వరగా నిర్ణయాలు జరిగేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా అన్ని రంగాల్లో బలహీనంగా ఉన్న రక్షణ వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేయడం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తొలి కర్తవ్యం. వీలైనంత త్వరగా సైనిక వ్యవస్థను శక్తివంతంగా తీర్చిదిద్ది శత్రు దేశాలు భారత్ వైపు చూసేందుకు 1కి 10 సార్లు ఆలోచించుకునేలా చేయాలి. ఏ అవకతవకలకు స్థానం ఇవ్వకుండా సైన్యం ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసేలా సర్కారు నిర్ణయాలుండాలి. దేశీయంగా రక్షణ రంగంలో తయారీ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కాలి. దానికి తగినన్ని నిధులు ఎప్పటికప్పుడు అందించాలి. గత ప్రభుత్వాల మాదిరిగా రక్షణ వ్యవస్థకు బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు పెట్టకుండా విరివిగా కేటాయింపులు జరపాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.